నిర్గమకాండం 7వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే అక్కడ కొంతమంది వారి హృదయాలు కఠినపరిచేసుకున్నారంట. వాళ్ళు కొంతమంది మాటలు వినలేకపోతున్నారంట. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమైంది. ఎవరి హృదయం కఠినమైపోయింది ఇక్కడ? ఎవరు కఠినం చేస్తారు? దేవుడే కఠినపరిచేశారు. అయితే దేవుడు కఠినపరిచారు, ఫరో హృదయం కూడా కఠినమైపోయింది. కఠినమైపోయిన తర్వాత అతను ఎటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడంటే అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను. దేవుని మాటను వినలేనటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే హృదయం కఠినం కాకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ ఇంకా అదే పాపములో చలామణి అయిపోతూ కొంతమంది ఏదైనా ఒక చిన్న పాపము జీవితంలోనికి ప్రవేశిస్తే అబ్బా చాలా బాగుంది కదా అని చెప్పేసి దాన్ని అలాగే ఎలో చేస్తూ ఉన్నారు, కఠినపరుచుకొని, హృదయాన్ని కఠినపరుచుకొని అందులోనే బ్రతుకుతూ ఉన్నారు. అది మనకి ఎంత మాత్రము కూడా ఆశీర్వాదము కానే కాదు. హృదయాలు కఠినపరుచుకోవద్దు. హృదయాలు కఠినపరుచుకుంటే దేవుని మాట కూడా మనకి వినపడదు, మనకి స్వస్థత కలగదు, మనం కన్నులారా చూడలేము, మనం చెవులారా వినలేము, మన హృదయంతో మనం గ్రహించలేము. అందుకని హృదయాన్ని కఠినం చేసుకోకూడదు. యెషయా గ్రంథంలో మనం చదువుతాం. యెషయా గ్రంథంలో యెషయాతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, అయ్యా ఇజ్రాయేలీలతో వెళ్ళిపోయి నువ్వు ఒక మాట చెప్పు. ఏమనంటే వాళ్ళతో చాలాసార్లు నేను మాట్లాడుతూ వచ్చాను, చాలాసార్లు వాళ్ళకి బుద్ధి చెప్దామని ప్రయత్నం చేశాను, చాలాసార్లు వాళ్ళని మారుద్దామని నేను ప్రయత్నం చేశాను. కానీ వాళ్ళ బ్రతుకులో ఎటువంటి మార్పు లేదు. వాళ్ళ బ్రతుకుల్లో ఏ మాత్రం మార్పు కనబట్ల. అందుకని వాళ్ళు గ్రహించకుండా వాళ్ళ కన్నులు మూసేయండి, వాళ్ళు వినకుండా వాళ్ళ చెవులు మూసేయి, వాళ్ళ హృదయంతో గ్రహించకుండా వాళ్ళ హృదయము వాళ్ళ మనస్సులు మీరేం చేస్తారు, క్రొవ్వినట్లుగా చేసేయండి. అసలు వాళ్ళకి నా మాట వినబడకుండా చెయ్యి యెషయా అని చెప్తాడు. యెషయా మాటనిగానే సరే అంటాడు. కానీ అయ్యా ఎంతకాలం వరకు ఆ స్థితి, ఎక్కువ కాలం మంచిది కాదే అని యెషయా తర్వాత అడిగినట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. చూస్తారా ఆ మాట? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు. కన్నులతో చూసారా వాళ్ళు స్వస్థత పొందుకుంటారు. చెవులతో కానీ వాళ్ళు విన్నారా వాళ్ళకి స్వస్థత శీఘ్రంగా వచ్చేస్తుంది. వాళ్ళు హృదయంతో గ్రహించారా వాళ్ళకి స్వస్థత వచ్చేస్తుంది, మారు మనసు వచ్చేస్తుంది. అందుకే యెషయా ఎన్నోసార్లు వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఆ స్థితిలోని వాళ్ళని కొనసాగింపని వారు కన్నులు చూచినట్లుగా, వారు కన్నులారా చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకుండానట్లుగా ఈ జనుల హృదయమును ప్రోవు చేసి వారి చెవులను మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరి హఠాత్తుగా నాశనం అయిపోతారంట. దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పచెప్పేస్తాడంట. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు వాక్యం మనకు దొరుకుతున్నప్పుడు మనం స్వస్థత పొందుకోవాలి. హృదయాన్ని కఠినం చేసేసుకోకూడదు. హృదయాన్ని కఠినం చేసుకుంటే మనకి స్వస్థత రాదు. ఏ పాపం ఇంకా ఎంతకాలం నీ బ్రతుకులో ఏలనిస్తావు? దేవునికి ఆయాస్కరంగా ఎంతకాలం బ్రతుకుదాం? ఇంకా ఎంతకాలం దేవుణ్ణి అవమానపరుద్దాం? ఎంతకాలం దేవునికి మహిమ రాకుండా మన బ్రతుకుల్లో ఇలాగే కొనసాగుదాం? ఇంకా మనం చదివినట్లయితే యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరం చేసుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉందంట మన ఆధ్యాత్మిక స్థితిని గురించి కూడా చెప్తా ఉన్నారు. మన ఆధ్యాత్మిక పరిస్థితి ఎలా ఉందంట? పెదాలతో మంచిగానే ఉంటున్నాం, ఇంకా చెప్పాలంటే అక్కడ కింద చదువుతున్నాం కదా, పెదవులతో వారు నన్ను గణపరచుచున్నారు, నోటి మాటలతో నా దగ్గరికి వస్తున్నారు, కానీ వారు హృదయం మాత్రం నాకు దూరముగా ఉంది అంటున్నారు. ఇంకా కింద వచనాలు చూస్తే వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులు ఒక క్రమాన్ని నేర్పిస్తూ ఉంటే ఆ క్రమ ప్రకారంగా వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ
యెషయా వారు పెదాలతో నన్ను స్తుతిస్తున్నారు కానీ, నోటి మాటలతో నన్ను స్తుతిస్తున్నారు కానీ వారి హృదయాన్ని అంత మాత్రం ఇన్వాల్వ్ చేయట్లేదు యెషయా. మనుషులు కల్పించిన పద్ధతుల్లో కాదండి మనం దేవుణ్ణి ఆరాధన చేయాల్సింది. దేవుణ్ణి ఆరాధన చేయడానికి కావలసింది శరీరం కాదు, శరీరం కూడా కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన శరీరాలు ఇక్కడికి రావాలి. దేవుణ్ణి ఆరాధన చేయడానికి శరీరం ప్రాముఖ్యమైంది. శరీరంతో కాదు కానీ ఇంకా చెప్పాలంటే దేవుణ్ణి ఆరాధించాల్సిన వాళ్ళు ఇన్వాల్వ్ చేయాల్సింది ఏంటో తెలుసా? వారి ఆత్మని ఇన్వాల్వ్ చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు చెప్పండి, ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధన చేయాలి. మనుషులు కల్పించినటువంటి కట్టడలను బట్టో, మనుషులు నేర్పిస్తున్నటువంటి పద్ధతులను బట్టో అలా కాదు మనం దేవుని ఆరాధన చేయాల్సింది. చేతులు ఎత్తమంటే చేతులు ఎత్తటం, నోరు తెరిచి బిగ్గరగా పాడండి అంటే అదైనా చెవుల్లోకి దూరితే మనం నోరెత్తుతాం. కొంతమందికి ఎంత చెప్పినా వినపడదు. దేవుణ్ణి మహిమపరచాలి. దేవుని మందిరంలోకి వస్తున్నప్పుడు ఆయన దేవుడు గనక దేవునిగా ఆరాధన చేయాలి అని ఎంత చెప్తున్నా మనుషులు కల్పించినటువంటి కట్టడలు బట్టి, మనుషులు నేర్పిస్తున్న పద్ధతులను బట్టి యెషయా ఎంతకాలం వీళ్ళు ఆరాధన చేస్తారు? నాకు ఇష్టం అవ్వట్లేదు. వాళ్ళ కన్నులు మూసేస్తావా? వాళ్ళ చెవులు మూసేస్తావా? వాళ్ళ హృదయాన్ని కురవేటట్లుగా చేస్తావా? యెషయా దాంతో సంతోషించలేదు నిజంగా. తర్వాత వచ్చిన వాళ్ళు ఎంతకాలం అయ్యా ఆలోచన చేయండి. దేవుణ్ణి ఆరాధన చేయడానికి కావలసింది శరీరము, ఆత్మ, ప్రాణముతో కూడా దేవుణ్ణి ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రం. దావీదు భక్తుడు ఏమంటాడు? నేను నా దేవుని మందిరానికి, జీవము కలిగిన దేవుని దర్శించడానికి నా హృదయం ఆనందంతో కేకలు వేస్తుంది, నా ప్రాణము సంతోషంతో బిగ్గరగా కేకలు వేస్తుంది అన్న అనుభవాలు దావీదు మనతో మాట్లాడుతున్నాడు. ఉందా ఇటువంటి అనుభవాలు? మనం నేర్చుకుంటుంది ఏంటి? లేకపోతే మనం ఏ రీతిగా, ఏ పద్ధతుల్లో దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాము ఆలోచన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వచనాలన్నిటిని మనం చూస్తూ ఉన్నప్పుడు మన హృదయం కఠినమైపోతే ఏం చేస్తాము? మనము దేవుని మాట కూడా మనకి అర్థమవదు, దేవుని సేవకుల మాట కూడా మనకు అర్థమవదు, దేవుని వాక్యం ఎక్కడి నుంచి వస్తుందో కూడా మనకి అర్థమవదు. మన హృదయం కఠినమైపోతే మనం అసలు ఆరాధన ఎవరికి చేస్తున్నామో, మనకి ఎవరు తండ్రిగా ఉన్నాడో, మనం ఎవరికి కుమారులుగా కుమార్తెలుగా ఉన్నామో కూడా అర్థం కానటువంటి పరిస్థితులు. ఇంకో మాట చెప్పమంటారా? మన హృదయం కఠినమైపోతే మన బ్రతుకుల్లో పొందుకుంటున్న ప్రతి ఆశీర్వాదము కూడా అది దేవుని దగ్గర నుంచి వస్తుంది అని కూడా గ్రహించలేమంట. యోహాను సువార్త 12వ అధ్యాయం 37 నుంచి 41 వచనాలు మనం చూస్తే యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఎన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచకపోయిరి. ప్రభువా ఈ వర్తమానం నమ్మినవాడెవడు? ప్రభు యొక్క బాహు ఎవనికి బయలుపరచబడిను అని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడిన వాక్యం నెరవేరినట్లుగా ఇది జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎన్నో కార్యాలు చేశారంట, అయినప్పటికీ కూడా వారికి దేవుడి మీద విశ్వాసం కలగట్లేదంట. ప్రభు యొక్క బాహు వాళ్ళకి బయలుపరచబడట్లా. దేవుని యొక్క రెక్కల చాటున వాళ్ళు భద్రపరచబడుతున్న విధానం వాళ్ళకి అర్థం అవటం లేదు. దేవుని యొక్క దక్షిణ హస్తాన్ని వాళ్ళు చూడలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నో కార్యాలు మనం పొందుకుంటున్నాం. అయితే నా బాహువే, నా బలమే నాకు ఇన్ని కార్యాలు చేసి పెడుతుంది, నా వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి అని మనం ఒకవేళ మన బలాన్ని చూసి లేకపోతే మన బాహువును చూసి మనం బ్రతుకుతున్నామేమో. అది ఇక్కడ మనం చదువుతున్నాం కదా, వాళ్ళు ఎన్ని కార్యాలు చూసినానంట దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోతున్నారంట. అందుకే యోహాను యెషయా ప్రవచనాన్ని మళ్ళీ అక్కడ ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. హృదయం కఠినమైపోతే దేవుని కార్యాలు కూడా మనము గుర్తించలేము. ఆ కింద వచనాల్లో అవన్నీ రాయబడతాయి. కాబట్టి మనకి తండ్రిగా ఉన్నాడు. ఈ రోజున మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ఇటువంటి బ్రతుకుల్లో ఒకవేళ మనం బ్రతుకుతా ఉంటే దేవుని కార్యాలు చూడలేకుండా, దేవుని యందు విశ్వాసం ఉంచలేకుండా ఒకవేళ మనం బ్రతుకుతున్నామేమో, ఇవన్నీ ఏంటో తెలుసా? యెషయా గ్రంథం 63వ అధ్యాయం 17వ వచనంలో, యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మను ఎందుకు తొలగజేసితివి? నీ భయము విడిచినట్లుగా మా హృదయములను నీవెందుకు కఠినపరిచితివి? నీ ఆలోచన లేని జీవితం మాకొద్దు,
నిన్ను ఘనపరచలేని బ్రతుకులు మాకు వద్దు నాయనా, నువ్వు మరలా తిరిగి రండయ్యా అని ఇక్కడ భక్తులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంపూర్తిగా మరలా దేవుని వైపు మనం తిరుగుదామా? సంపూర్తిగా ఆ తండ్రి చేతుల్లోనికి వద్దామా? సంపూర్తిగా కుమారత్వాన్ని, ఆ దత్తపుత్ర ఆత్మను పొందుకొని దేవుని దగ్గరికి వచ్చి అబ్బా తండ్రి అని మొరపెట్టి మనకున్నటువంటి ప్రతి సమస్యలో నుంచి మనం విడుదల పొందుకొని దేవునికి మహిమకరంగా బ్రతకడానికి మన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పురికొల్పుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యెషయా ఇజ్రాయేలీల్ని అష్షూరు దేశస్థులు, వాళ్ళు బబులోను దేశస్థులు, వాళ్ళు చెరగొని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఈ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇజ్రాయేలుతో మాట్లాడుతున్నటువంటి గ్రంథమే ఈ యెషయా గ్రంథం. మీరందరూ చెదిరిపోయారు అనుకుంటున్నారా? లేదు లేదు లేదు, నేను మరలా మిమ్మల్ని అందరినీ సమకూరుస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా యథార్థంగా మనము కూడా ఈ ప్రార్థన చేయగలిగితే దేవుడు మరలా మనల్ని సమకూరుస్తాడు. ఆమేన్. అన్ని విషయాలలో దేవుడు మనల్ని సమకూరుస్తారు. నమ్ముతున్నారా? ఆశపడండి, ఆశపడండి. ఆధ్యాత్మికంగా దేవా నన్ను సమకూర్చండి, ప్రార్థించడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి, సువార్తను ప్రకటించడానికి నన్ను సమకూర్చండి అని దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఆధ్యాత్మికంగా లోతైన అనుభవాలకు నడిపించబడడానికి మనల్ని మనం సమర్పించుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడోదిగా మనం చూసినట్లయితే మొదటి దాంట్లో నుంచి పరిశుద్ధాత్మ అభిషేకం చేత వాళ్ళు అబ్బా తండ్రి అని పిలిచేటువంటి ఆత్మను పొందుకున్నారు. ఇక్కడ దేవుని యొక్క కృప చేత నీవు మాకు తండ్రిగా ఉన్నావు కనుక అయ్యా మమ్మలను మరలా తిరిగి నీ దగ్గరికి రానియండి, మమ్మల్ని విడిచిపెట్టొద్దు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. మూడోదిగా చూసినట్లయితే యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే యెహోవా నీవే మాకు తండ్రివి, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. యెహోవా అత్యధికముగా కోపపడకుము, మేము చేసిన దోషము నిత్యము జ్ఞాపకము చేసుకొనకుము, చిత్తగించుము, చూడుము, దయచేయము, మేమందరము నీ ప్రజలమే కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థన దేవుణ్ణి మనం ఎలాగ భావిస్తున్నామో, కొంతమంది ఇదే దేవుడు నాకు అన్యాయం చేశాడు, మా కుటుంబాలలో శాపం తరతరాలుగా వస్తుంది, దేవుడు మా మీద ఎప్పుడు వ్యాజ్యమాడుతూ ఉన్నాడు, మమ్మల్ని విడిచిపెట్టేశాడు, ఇటువంటి ఆలోచనలే చాలామంది కలిగి ఉంటారు. మన దేవుడు ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాదు, ఆయన కోపించే దేవుడు కాదండి. ఆయన కోపం అంటే ఇంకా చెప్పాలంటే ఆయన కోపం చాలా నిమిషమే, క్షణమే. కాకపోతే ఆయన వాత్సల్యము తరతరాలకు నిలిచి ఉండేది. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 103వ కీర్తనలో కూడా మనం చదువుతాం కదా, తండ్రి తన కుమారులు ఎలా జాలి పడినట్లుగా ఏం చేస్తారు ఆయన మన మీద, ఆయన జాలి పడతాడు. ఒకవేళ ఇటువంటి ఆలోచనలు ఎవరికైనా ఉన్నాయా? ఎందుకు నా బ్రతుకులు ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి, ఎందుకు నా జీవితం ఇంత చిన్నాభిన్నమైపోతా ఉంది, ఎందుకు నా బ్రతుకులో దేవుడు ఇన్ని శ్రమలో, ఇన్ని శోధనలో, ఇంత కష్టంలో నుండి, ఎంత శ్రమల్లో నుండి, ఇటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు ఎందుకు నన్ను నడిపిస్తున్నాడు? ఒకవేళ దేవుడికి నా మీద కోపం ఉందేమో, మేము ఏదైనా తప్పు చేసామేమో, దీన్నే జ్ఞాపకం చేసుకుంటూ కృంగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. మన దేవుడు ఆయన మనకి ఈ రోజున ఎలా పరిచయం అవుతున్నారు? ఒక తండ్రిగా పరిచయం అవుతున్నారు. ఆయన తను తండ్రిగా పరిచయం చేసుకుంటూ మరలా ఆయన తన జాలిని కూడా ఒక తండ్రిలాగా మన మీద చూపించడానికి ఆయన ఈరోజు ఇష్టపడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట చదువుదామా? మంటికుండ పెంకులలో ఒక పెంకయుండి తన సృజించిన వానితో వాదించు వానికి శ్రమ, జిగటమన్ను దాన్ని రూపించు వానితో నీవేమి చేయుచున్నావని అనదగునా, వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా, నీవేమి కనుచున్నావని తన తండ్రితో చెప్పిన వానికి శ్రమ. చూడండి, ఇక్కడ మనం చూస్తే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు మనకి కుమ్మరిగా ఉన్నారు, ఆయన చేతిలో మనము ఎలా ఉన్నాం? మట్టిగా ఉన్నాం, మన్నుగా ఉన్నాం. ఆయన తన చిత్తానుసారంగా ఆయన సమస్తాన్ని జరిగించేటువంటి దేవుడు, ఆయన సమస్తాన్ని బాగుగా చేసేటువంటి దేవుడు.
కాకపోతే మనం ఎటువంటి పరిస్థితిలో ఉండాలో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొక మాట చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో జిగటమన్ను దానిని రూపించువానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? అనొచ్చా? మనం అనొద్దు అంటున్నాడు. నేను కోప్పడే దేవుణ్ణి, వ్యాజ్యమాడే దేవుణ్ణి. మీ జీవితాల్లో ఇటువంటి శాపం ఇంకా తరతరాలు ఎన్ని తరాలు కొనసాగుతుందో, ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో, లేకపోతే నీ బ్రతుకులు ఇంకా ఎంతకాలం ఇలాగే నాశనమైపోతాయో, ఇటువంటి స్థితిలోనే మీరు ఇంకా ఎంతకాలం ఉండాలో మీరు ఉండండి అలాగే అని విడిచిపెట్టేటువంటి దేవుడు కానే కాదండి. ఆయన తప్పకుండా అద్భుతాలు చేస్తారు. అయితే మనము దేవుని చేతిలో మన్నుగా ఉన్నటువంటి మనము, ఆయన కుమ్మరిగా ఉన్నాడు, మనం మట్టిగా ఉన్నాం, మన్నుగా ఉన్నాం, జిగట మన్నుగా ఉన్నాం. మనమంట ఆయన ప్రశ్నించడానికి వీల్లేదంట. ఎవరు ప్రశ్నించొద్దని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నారు. కొన్నిసార్లు మనకు వినబడేటువంటి ప్రశ్నలు ఏంటో తెలుసా? దేవుడు నాకు అన్యాయం చేశాడండి, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడండి, దేవుడు నాకు చాలా నష్టం చేశాడండి, నా బ్రతుకులో చాలా వ్యతిరేకతలే నేను చూస్తూ ఉన్నానండి, దేవుడు నాకు శత్రువుగా మారిపోయాడండి కదా. ఇదేనా? అసలు ఆ స్వభావమే లేదు ఆయన దగ్గర. ఆ లక్షణాలే మన దేవుళ్ళో మనకు అనుగుణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే ఎవ్వరము కూడా అటువంటి ప్రశ్నలు కానీ అటువంటి మాటలు కానీ మనం మాట్లాడడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. ఇంకా చూసినట్లయితే మనం ఆయన చేతుల్లో అణిగి మణిగి ఒదిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది అంగవైకల్యంతో కూడా బాధపడుతూ ఉంటారు. కొంతమంది వాళ్ళ శరీరాల్లోని కొంత బలహీనతను వచ్చినప్పుడు బాధపడతాం, ఎందుకు ఇలా చేశాడు దేవుడు నన్ను. కొంతమందికి కొన్ని వాళ్ళ శరీరంలో ఉన్న బలహీనతను చూసి ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అని బాధపడుతూ ఉంటారు. కొంతమంది దేవుని సన్నిధిలో వాడబడినటువంటి కొంతమంది బిడ్డలు మీకు ఇప్పుడు చూపిస్తాను. వాళ్ళు చెప్పినటువంటి సాక్ష్యాలు, వాళ్ళు పలికినటువంటి మాటలు ఎప్పుడూ కూడా వాళ్ళు సృజించబడినటువంటి వాళ్ళు చేసినటువంటి దేవునితో అటువంటి ప్రశ్నలు వేయలేదు. ఎందుకయ్యా మమ్మల్ని ఇలా రూపించావు అని వాళ్ళు జిగటమన్నుగా ఉండి రూపించిన వారితో నువ్వేం చేస్తున్నావు, అసలు నీకు అర్థమవుతుందా, నువ్వు చేయాల్సిన విధానం ఇదేనా, నా జీవితంలో నేను కలిగి ఉండాల్సిన విధానం ఇదేనా అని ఎప్పుడు వాళ్ళు ప్రశ్నించలేదంట. ఒక ఆయన ఉన్నారు, నిక్ వూయిచిచ్ అని ఒక ఆయన. నిక్ వూయిచిచ్, ఏం పేరు ఆయన పేరు? నిక్ వూయిచిచ్. చూడండి స్క్రీన్ మీద కనబడుతుంది కదా. ఆయన ఆస్ట్రేలియన్ అమెరికన్ ఇవాంజలిస్ట్గా ఉన్నారు. ఆయన పుట్టినప్పటి నుంచే ఆయనకి చేతులు లేవు, కాళ్ళు కూడా లేవు. దేవుని యొక్క సేవలో చాలా బలంగా వాడబడుతూ ఇప్పుడు ఈ మధ్యన ఒక పిక్చర్ కూడా అందరూ వాట్సాప్లో షేర్ చేసుకుంటున్నారు. ఒక ప్రధానమంత్రికి ఆయన సువార్త ప్రకటిస్తే ఆయన నమ్మి బాప్తీసం పొందాడంట. ఆయనతో పాటు కింద మోకరించేసి ఆ ప్రధానమంత్రి ప్రార్థన చేయించుకుంటున్నటువంటి ఒక ఫోటో అది ఈ మధ్య వాట్సాప్లో తిరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ నిక్ వూయిచిచ్ అన్నాడు, అసలు అతనిలో ఎంత లోపాలు ఉన్నాయి చూడండి. దేవుడు చేసినప్పుడు ఎంత భయంకరంగా అతన్ని సృజించారు కదా, కానీ నిక్ వూయిచిచ్ ఎప్పుడూ ఆ మాట పలకలేదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిక్ వూయిచిచ్ ఏమన్నారంటే, ఐ నో ఫర్ షూర్ దట్ గాడ్ డస్ నాట్ మేక్ మిస్టేక్స్. నాకు తెలుసు దేవుడు మిస్టేక్స్ ఎప్పుడు చెయ్యడని అంటున్నాడంట. ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి అతని బ్రతుకులో, కానీ నిక్ వూయిచిచ్ అలాగుండి దేవుణ్ణి మహిమపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాడు. ఇంకా అంటున్నాడు, బట్ హీ డస్ మేక్ మిరకల్స్. ఆయనకు ఒక్కటే తెలుసు, అద్భుతం చేయటం ఒక్కటే తెలుసు. నా దేవునికి మిస్టేక్స్ చేయటం తెలియదు. ఆయన మిస్టేక్స్లో నుంచి మిరకల్స్ చేస్తాడు. ఐ ఆమ్ ది వన్, యు ఆర్ టూ అని అనేక మందికి సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మిరకల్స్లో నేను ఒక్కడే కాదు, నువ్వు కూడా ఒక మిరకల్వే. నువ్వు కూడా దేవుని కోసం నిలబడితే నీలో ఒంటరి అయిన వాడిని దేవుడు 1000 మందిగా చేస్తాడు. ఎన్నిక లేని జనమైనా దేవుడు నిన్ను బలమైన జనంగా దేవుడు చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన ఏది చేసినా ఆయన తండ్రి కనుక. ఎవరున్నారు ఇక్కడ తండ్రులు? మన పిల్లలకి కానీ మన కుమారుడికి కుమార్తెకి కానీ హాని చేయాలనుకుని వారి వెంటపడి వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసిన తండ్రులు ఎవరున్నారా? ఒక్కళ్ళైనా చేతులు చూపిస్తారా? ఏ తల్లైనా ఉందా? నా కుమారుణ్ణి ఈరోజు ఎలాగైనా సరే వాడిని అంతో చూడాలని వెనక తిరిగే తల్లి ఎవరన్నా ఉందా? చెడ్డవారమైన మనకి ఇటువంటి మనసు లేదే. పరలోకమందున తండ్రి మనల్ని విడిచిపెడతాడా? మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే
మనం ఎటువంటి పొజిషన్లో ఉన్నామో ఆలోచన చేసుకుంటే ఆయన ఈ రోజున తన సంబంధాన్ని మరలా పునరుద్ధరింపజేసుకొని ఒక తండ్రి దగ్గర నుంచి కుమారునికి రావలసిన ఆశీర్వాదము. అసలు దేవుణ్ణి మనం తండ్రిగా కలిగి ఉంటే మన స్థితి, మన పొజిషన్ ఎటువంటి స్థాయిలో ఉంటుందో ఆయన చూపించడానికి ఈ రోజున రెడీగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకి కుమారుడిగా మారడానికి మనం రెడీగా ఉంటే మన బ్రతుకులు పొందుకునే ఆశీర్వాదాలు అన్నీ ఇన్ని కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే జోనీ ఎరిక్సన్ అనేటువంటి ఇంకొక ఆమెను చూడండి. ఆమె చిన్నప్పుడు డైవ్ చేస్తూ, స్విమ్మింగ్ పూల్లో డైవ్ చేస్తూ ఒక పెద్ద గాయం తగిలి, ఆమెకి నడుములో గాయం తగిలి ఇక్కడ నుంచి మెడ దగ్గర నుంచి కూడా కింద పార్ట్ అంతా కూడా ప్యారలైజ్ అయిపోయింది. కాళ్ళు చేతులు పనికిరావు, పనిచేయు. అయితే ఆమె కూడా ఎప్పుడు దేవుని దూషించలేదు. ఎందుకు ఇలా నన్ను చేసావు ఎప్పుడు ప్రశ్నించలేదు. దేవుని యొక్క ప్రేమను కనుగొన్నటువంటి ఆ జోనీ ఎరిక్సన్ తన నోటితో పెయింటింగ్స్ వేస్తూ ఆ పెయింటింగ్స్తో వచ్చినటువంటి డబ్బుల్ని కలెక్ట్ చేసి అలాంటి వ్యాధులు, బలహీనతల చేత, అలాంటి అంగవైకల్యంతో ఉన్న వారికి బలపరచడానికి, ఆర్థిక సహాయం చేయడానికి, వాళ్ళని ప్రోత్సహించడానికి జోనీ అండ్ ఫ్రెండ్స్ ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఆమె ఆ పెయింటింగ్స్ వేసి వచ్చిన డబ్బులతో ఆ ఆర్గనైజేషన్ ఆమె నడుపుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె ఇవాంజలిస్ట్, క్రిస్టియన్ ఆథర్గా కూడా ఉంది. బుక్స్ రాస్తా ఆ నోటితోనే రాస్తుంది. అనేక మంది క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ ఉంది, క్రీస్తు ప్రేమని ప్రకటిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? ఐ థ్యాంక్ గాడ్ ఫర్ నాట్ హీలింగ్ మీ. నన్ను స్వస్థపరచినందుకు దేవునికి వందనాలు అని చెప్తుంది. నేను బాగైతే నా పరిస్థితి ఎలా ఉండేదో, నేను ఎక్కడుండేదాన్నో, దేవుడు నన్ను బాగు చేయలేదు కనుక ఈరోజు నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాను అని ఆమె అనేక మందిని ప్రోత్సహిస్తూ ఉంది. ఆమె 50వ బర్త్డే రోజున అంటుంది, ఆఫ్టర్ 50 years ఆన్ మై వీల్ చైర్ ఐఎమ్ స్టిల్ వాకింగ్ విత్ గాడ్ అంటుంది. ఈ 50 సంవత్సరాలు కూడా నేను వీల్ చైర్లో ఒకవేళ ఉన్నానేమో కానీ నన్ను నడిపించింది మాత్రం వీల్ చైర్ కాదు, నన్ను నడిపించింది ఎవరో? ఐ వాక్ విత్ గాడ్ అని చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా విదేశాల్లో ఎందుకు, మన దేశంలో లేరా? బోనాల హానోక్ గారు ఆయనకున్న శరీర బలహీనతను బట్టి అలాగే ఉండిపోయారా? అనేక మందికి సువార్తను ప్రకటించారు, పాటలు రాసి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారు. సిరివెల్ల హానోక్ గారు లేరా? ఆయన కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ అనేక మందికి సువార్తను ప్రకటించలేదా? ఎన్నో పాటలు రచించలేదా? ఐజయ్ గారు లేరా? ఆయనకి కళ్ళు లేవు కానీ ప్రకటన గ్రంథాన్ని గురించి, దేవుని యొక్క రాకడను గురించి బోధిస్తూ ఉంటే మన హృదయాలు దద్దరిల్లిపోతాయి, మన హృదయాలు కరిగిపోతూ ఉంటాయి. బ్రెయిలీ లాంగ్వేజ్ నేర్చుకొని దేవుని సువార్త పరిచయంలో వాడబడుతున్న అనేక మంది సేవకులు మన కళ్ళ ముందు లేరా? వీళ్ళందరూ ఈ రోజున మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నాకు ఇవన్నీ లేవు కదా, ఇన్ని బలహీనతలు ఉన్నాయి కదా, దేవుని సువార్తలు నేను ఉన్నానే, మరి నీ విషయం ఏంటి? వాట్ అబౌట్ యూ? నీ పరిస్థితి ఏంటి? ఎంతసేపు మనకున్నటువంటి ఏదో కొద్దిపాటి బలహీనత, ఏదో చిన్న అవసరతలు, ఏదో చిన్న అక్కరతలు, అవి పెద్దగా హైలైట్ చేసేసుకొని దేవుని సువార్త పరిచయంలో పాలుపుంపులు పొందకుండా నశించిపోతున్న ఆత్మల పట్ల భారం లేకుండా బ్రతుకుతున్నామే. ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటూ తిరుగుతున్నామే. అనేకుల సింపతి పొందడానికి, అనేకుల యొక్క ఏదో వాళ్ళ యొక్క మన్నలు పొందడానికి ప్రతి ఇంటికి వెళ్ళి నా బ్రతుకులు ఇది జరిగిందండి, ఇది జరిగిందండి, అయినా కానీ నేను ఇలా బ్రతుకుతున్నానండి, అలా బ్రతుకుతున్నాను, వీళ్ళు పెట్టుకుంటారు ఓదార్పు యాత్ర. ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి తండ్రిగా ఆయన మనకున్నాడు. మనం ఏమండాలంట? అయ్యా ఇదిగో నీకు యోగ్యమైనది నువ్వు చేస్తావు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 20-21 వచనాలు చూస్తే, అవును కానీ ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్ను ఎందుకు ఇలాగు చేసేవని రూపింపబడినది రూపించిన వానితో చెప్పదగునా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ సంతోషంగా బిగరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వాళ్ళు ప్రశ్నించట్లేదు కానీ అన్నీ బాగుండిన మనం ప్రశ్నిస్తున్నాం. ఏమని? ఎందుకయ్యా 2 కాళ్ళు ఇచ్చావు, ఎందుకయ్యా 2 చేతులు ఇచ్చావు? ఆలోచన చేద్దాం. దేవుని సన్నిధిలో సమస్తాన్ని ఆయన బాగుగా తన చిత్తానుసారంగా ఆయన మంచిగా చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రేమించే వారి కొరకు సమస్తమును సమకూడి ఆయన జరిగించేటువంటి దేవుడు. మనకి తండ్రిగా ఉంటే మనం ఈ లక్షణాలన్నీ కూడా మనం కలిగి ఉండడానికి ఈ రోజున ఒక పిలుపునిస్తూ ఉన్నారు.
ఆయన మనకు తండ్రిగా ఉంటే చివరికి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే గాని తనంతట తాను ఏదియు చేయనేరడు. ఆయన వేటిని చేయును వాటినే కుమారుడును. ఆ మాట చూడండి, అందరూ చూడండి. ఆయన వేటిని చేయును వాటినే కుమారుడును అలాగే చేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేస్తున్నారు, నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలుగా మీరు ఉంటారు అని చెప్తున్నాడు. అయితే తండ్రి ఏది చేశాడో అది మనం కూడా ఏం చేయాలంటే ఇది మొదలుకొని చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనకి పిలుపునిస్తూ ఉన్నారు. తండ్రి ఎలాగో బ్రతికారు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఎలా సంచరించారు, ఏ రీతిగా జీవించారు, ఏ రీతిగా బ్రతికారు, ఆయన దినచర్య మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మాటలో కానీ, తలంపుల్లో కానీ, క్రియల్లో కానీ, ఉద్దేశాల్లో కానీ ఎక్కడైనా పాపం మనకు కనబడుతుందా? ఇలా ఆలోచన చేస్తున్నప్పుడు మన దినచర్య ముందుకు తీసుకురండి, మన ఆలోచనలు ముందుకు తీసుకురండి, మనం చేస్తున్న పనులు ముందుకు తీసుకురండి. తండ్రి అలాగే చేశాడా? అలా చేయలేదు కదా. పరిశుద్ధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మరలా మరలా పిలుపునిస్తూ ఉన్నారు. మన దగ్గర ఉన్న బలహీనతలన్నీ తీసి పక్కన పెట్టేయండి. మన కోసం ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి కోసం మనం చేయగలిగింది ఏదైనా ఉందంటే పరిశుద్ధంగా జీవించడం ఒకటేనండి. ఆయనకు మనం ఇవ్వగలిగింది మన దగ్గర ఏమీ లేదు. ఆయన మనకిచ్చిన ఈ హృదయాన్ని యథార్థంగా, పరిశుద్ధంగా, ఆయన మనకిచ్చిన ఈ శరీరాన్ని హృదయపూర్వకంగా దేవునికి ఇంపైన యాగముగా, నీతికి సాధనాలుగా మన శరీరాలను ఆయనకు సమర్పించడం కంటే ఆయనకు చేయగలిగినటువంటి ఏ కార్యము మన దగ్గర లేదు. ఆయనకి ధనం ఇద్దామంటే ఆ ధనం ఆయన ఇచ్చిందే. ఆయన ఏమిచ్చి మనం కనపరచలేం. కానీ దేవుడు మనకిచ్చిన ఈ శరీరాలతో దేవుణ్ణి మహిమపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంటుండగా ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. అబ్బా తండ్రి అని పిలిచే ఆ ఆత్మను పొందుకొని దేవుని సన్నిధిలో ప్రార్థనాపరులుగా ముందు కొనసాగుదాం. దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు కనుక, దేవా నీ మార్గాలు విడిచిపెట్టి తిరగనియొద్దయ్యా, నేను నీకు కుమారుడిగా బ్రతుకుతానని మరలా మనల్ని మనం పునరుద్ధరింపజేసుకుందాం. మన సంబంధాన్ని మరలా దేవునితో మనం కలుపుకుందాం. ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు కనుక ఎందుకు ఇలా చేసావనే ప్రశ్నలు మన బ్రతుకులోనికి రానియకుండా, ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు కనుక ఆయన ఏది చేస్తున్నాడో అది కూడా మనం చేయడానికి, చివరిగా వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళిపోతూ చెప్తారు కదా, ఇదిగో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆలోచన చేద్దాం. దేవుని చేతిలో మనం మన్నుగా ఉన్నాం, ఆయన మనకి కుమ్మరిగా ఉన్నారు. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకొని, ప్రభువా నన్ను బలపరచండి. ఒకవేళ ఇటువంటి పరిస్థితులు ఎప్పుడైనా నిన్ను నేను ప్రశ్నించానేమో, ఎప్పుడైనా నాకున్న బలహీనతలను బట్టి, నాకున్న పరిస్థితులను బట్టి ఎందుకు ఇలా జరుగుతుందయ్యా అని ప్రశ్నించానేమో, ఎందుకు ఇలా చేస్తున్నావని ప్రశ్నించానేమో, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నన్ను ఎందుకు ఇలా చేసావని ఒకవేళ ప్రశ్నిస్తున్నామేమో, ఇంకా దేవునికి ఆయాస్కరమైన మార్గాల్లో తిరుగుతున్నామేమో, దేవునికి భయపడకుండా మన హృదయాలను మనం కఠినం చేసేసుకుంటున్నామేమో, నన్ను క్షమించండి యేసయ్య. నిజంగా నువ్వు నాకు తండ్రిగా ఉంటే కుమారుని ఆత్మ మా హృదయాల్లోనికి రానిండి నాయన. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించిన ప్రార్థన జీవితాన్ని మా బ్రతుకుల్లోనికి కూడా రానిండి నాయన. సమస్తాన్ని నీ చిత్తానికి అప్పజెప్పుకుని ఆ భక్తి జీవితంలోనికి మమ్మల్ని నడిపించండి నాయన. నువ్వు ఏ రీతిగా ఈ లోకములో దేవుని చిత్తాన్ని జరిగించావో మేము కూడా నీ చిత్తాన్ని జరిగించడానికి మమ్మల్ని బలపరచండి నాయన, మమ్మల్ని బలపరచండి. అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈరోజు మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు. మనుషులు కల్పించిన కట్టడలను బట్టి, విధులను బట్టి కాకుండా, వారు నేర్పించినటువంటి విధానాలను బట్టి కాకుండా నిన్ను ఆరాధించడానికి, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయడానికి, నా ప్రాణాత్మ శరీరములతో నిన్ను మహింపరచడానికి ఇది మొదలుకు నన్ను బలపరచండి నాయన. అలాగే నీ కాయస్కరమైన ప్రతి మార్గం నా యుద్ధ నుంచి తొలగించండి. నా హృదయంలో ఉన్న కఠినత్వాన్ని తీసివేయండి ఆయన. తండ్రి పనుల మీద నేను ఉండాలి, నాకు తండ్రి ఎవరో, నా తండ్రి పనులేంటో గ్రహించడానికి నా మనస్సుని మీరు తెరవజేయండి, అద్భుతాలు జరిగించండి. అబ్బా తండ్రి అని పిలిచి మొరపెట్టే ఆత్మచేత నన్ను నింపండి నాయన. దేవానికి వందనాలు. బిడ్డలందరినీ ఆ రీతిగా బలపరచని పరిశుద్ధాత్మడ సంఘం అంతటిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాను.
నిత్యంగా ఈ వాక్యం ద్వారా మా అందరి బ్రతుకులో నూతనమైన కార్యాలు జరిగించి మీరే మహిమను పొందుకోమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలను మీకు ఆరోపిస్తూ, అలాగే ఎవరైనా వాళ్ళకున్నటువంటి బలహీనతలను బట్టి, వాళ్ళకున్న అంగవైకల్యాన్ని బట్టి ప్రభా, వాళ్ళకున్న పరిస్థితులను బట్టి కృంగిన వారు ఉన్నారేమో వారిని మీరు లేవనెత్తండి, అద్భుతాలు జరిగించండి, నీ కార్యాలతో తృప్తిపరిచి నీ మహిమ కొరకు నిలబెట్టుకొని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలను మీకు ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో మిన్నడి వేడుకొని ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773733 మరియు 800877774444.